కంటెను యేసుని నామం దివ్య మధురమౌనం. లోకములోన కష్టములెల్లా యేసుడు భరించెన్. లోకములోన కష్టములెల్లా యేసుడు భరించెన్. పాపకీడును బాపెను శాపము బాపెను తెలుసుకో ఓ మనసా. పాపకీడును బాపెను శాపము బాపెను తెలుసుకో ఓ మనసా. దేనియే కంటెను యేసుని నామం దివ్య మధురమౌనం. నీవు పరుగడి రమ్ము దివ్య సన్నిధికి దినము ఓ మనుసా. తేనియే కంటెను యేసుని నామం దివ్య మధురమౌనం. పాపిని రక్షింప ప్రాణమునిచ్చెన్ ఏక కుమారుండు. పాపిని రక్షింప ప్రాణమునిచ్చెన్ ఏక కుమారుండు. ఇది ఎంతటి కరుణ నిరంతరముండు స్తుతించుము మనసా. ఇది ఎంతటి కరుణ నిరంతరముండు స్తుతించుము మనసా. తేనియే కంటెను యేసుని నామం దివ్య మధురమౌనం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పాపిని రక్షింప ప్రాణమునిచ్చెన్ ఏక కుమారుడైన యేసు. ఇది ఎంతటి కరుణ నిరంతరముండు స్తుతించుము ఓ మనసా. ఎంత చక్కగా భక్తుడు పాడాడు. తేనె కంటెను యేసుని నామం దివ్య మధురము అంటున్నా. అందుకే నీవు పరుగడి రమ్ము దివ్య సన్నిధినికి దినము ఓ మనసా అంటున్నాడు. వాళ్ళందరూ కూడా కళ్ళు ముద్దాం, ప్రార్థన చేస్తూ. మహాగణుడా, మహోపకరుడా, సర్వాధికారి, సర్వాంతరామి, ఈ 3వ నెలలో ఈ 15వ దినం ఈ 2వ తెలుగు ఆరాధనలో అయినా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈరోజును చూడక ఎందరో మరణించి ఉన్నారు. అయినా నా తండ్రి మాకు జీవాన్ని ఇచ్చారు. అయినా మమ్మల్ని జీవింపజేసి సజీవ లెక్కలో ఉంచి ఈ మందిరానికి నడిపించిన కృపల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడండి, మీరు సహాయములు చేయండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనిని మొర విని అతని శ్రమల నుండి అతనిని విడిపించానన్నారు కీర్తనకారకుడు 91వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఎవరెవరు ఈ సమయంలో నీకు మొరపెట్టబోతారో, ఎవరెవరు నీ వాక్యాన్ని వినబోతారో అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, కరెంటును మైకును సమస్తమును మీ స్వాధీనములో ఉంచుకోమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పు ప్రభువా, మా జీవితమంతా మారిపోవును. ఒక మాట చెప్పు ప్రభువా, నీ మాటలో సుఖం, నీ మాటలో మధురం, నీ మాటలో సుఖం, నీ మాటలో మధురం, నీ మాటలో అంత సంతోషం, నీ మాటలో అంత సంతోషం. ఒక మాట చెప్పు ప్రభువా. ఆయన చెప్పినప్పుడు సూర్యుడు చంద్రుడు కలిగింది.
ఆయన ఒక్క మాట చెప్పినప్పుడు యువరాజు సమస్తమును కలిగింది. ఒక్క మాట రాత్రి ఆయన లేదు. వాక్య వాక్యములో నిలబడకుండా వెళ్ళడం వల్ల మీ కుటుంబాల్లో మీ బిడ్డలు మీరు దేవుని ఆశీర్వాదాలను అందుకోకపో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఒకటి వాక్యములో పడాలి. రెండవది సత్యాన్ని మూడవది ఆత్మతో సత్యముతో యేసయ్యను ఆరాధించడానికి మిమ్మల్ని ఈరోజు సమర్పణ చేయాలి. దేవుని ప్రియులారా, మరి నేను మీకు చెప్తున్నాను, ఒకటి వాక్యములో నిలిచి, రెండవది ప్రియులారా, ఈరోజు అనేక మంది సత్యములో లేదు. ఈరోజు అనేక సంఘాలు వాక్యములో లేదు. ఈరోజు అనేక సంఘాలు సత్యములో లేదు గనుక అనేక సంఘాలు ఈ దినములో మనము చూసినట్లయితే దేవుని ప్రియులారా పూర్ణ మనసుతో ఆరాధించడం లేదు. ఈరోజు ఆత్మతో సత్యముతో ఆరాధించడం లేదు. మరి దేవుని చిత్తం ఉంటే 4 కార్యాలు మీ మనసులో పంచుకుంటాను. ఒకటి వాక్యము, రెండవది సత్యము, మూడవది పూర్ణ మనసు, నాలుగవది ఆత్మతో సత్యముతో ఆరాధించు సంఘముగా మీరు ఉండాలి ఈ సంఘములో. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక. అనేక ఆదివారాలు క్రాంతి దినములో దేవుని మందిరానికి వస్తున్నారు. ఈరోజు సంఘము వాక్యములో ఈరోజు ఒక యవనస్తుడు పస్తారాధనలో వారి తల్లిగారు వచ్చారు. తల్లిగారు అడిగితే లేదు, ఉద్యోగం రాలేదని మందిరానికి రాలేదా చెప్పారు. కారణం ఏమంటే వాక్యములో నిలిచి బాప్తిస్మం కూడా దినములో వారు పరిచర్య చేస్తున్న రోజు ఆశీర్వదిలో మీతో కూడా నెంబర్ 1 వాక్యము. ఎక్కడంటే యోహాను సువార్త 8వ అధ్యాయము ఒకరు 31వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే ఏమంట, నా వాక్యమందు నిలిచి వారైతే మీరందరూ దేవుని ప్రియమైన వారులారా, ఆయన మాట్లాడుతున్నారు. ఏమని యేసు మాట్లాడుతున్నాడంటే, యేసు తన నమ్మిన తన ప్రజలతో ఈరోజు వాక్యాన్ని వినడానికి వచ్చిన మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నమ్మి ఆయన వాక్యములో ఉన్నట్లయితే అయిపోతారు. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త చివరి అధ్యాయములో, మత్తయి సువార్త 28వ అధ్యాయములో, దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చెప్తున్నాడు 19వ వచనములో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను
శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇమ్మన్నాడు. 18వ వచనంలో చదువుకుంటే ఆయన అయితే యేసు శిష్యుల దగ్గరికి వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆమె చాలు. యూదులు మాత్రం కాదు. ఈరోజు ఈ యేసు ఆశీర్వదించు సంఘములో ఉన్న, పరిచర్లో ఉన్న యేసయ్య మాట్లాడుతున్నాడు. మీరు ఆయన్ను నమ్మి ఆయన వాక్యములో నిలిచి ఉన్నట్లయితే నిజముగా ఆయనకు శిష్యులుగా ఉంటారు. ఎప్పుడైతే ఆయన శిష్యులుగా మారతారో, సేవకులు మాత్రం కాదు, కూడి ఉన్న మీరందరూ కూడా ఆయనకు శిష్యులుగా మారారు. మీరు శిష్యులు కాబట్టి ఇతరులు కూడా దేవుని సన్నిధిలో శిష్యులుగా మార్చాలంటే మీరు మొదట నమ్మి ఆయన వాక్యములో నిలిచి. 8:31 చెప్పాడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులు, నిజముగా నాకు శిష్యులై ఉండి అన్నాడు. కనుక దేవుని ప్రియులారా, మీరు నమ్మి ఆయన వాక్యములో నిలిచి ఉంటే శిష్యులుగా ఉంటారు. వాళ్ళకు మాత్రం చూడండి, అంటే బర్త్డే వాళ్ళకు వచ్చినప్పుడు, వెడ్డింగ్ డే వచ్చి చెప్తున్నాను, యేసు ప్రభు చెప్పినటువంటి మరి ఏం మాట అంటే, తనను నమ్మిన యూదులతో అంటున్నాడు. నమ్మినటువంటి బ్లెస్సింగ్ మొదట ఎప్పుడైతే వాక్యములో నిలిచారో వారు మాత్రం కాదు, దినములు అప్పగించారే బాప్తిస్మం పొందుకున్నప్పుడు, తండ్రి పరిశుద్ధ బాప్తిస్మం పొందుకుంటే చెప్పాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం అనేకులను శిష్యులుగా చేయండి, నాకు పరలోకమందు భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్పి దేవుడు శిష్యులను అభిషేకించి ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు, ఎత్తబడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నమ్మినటువంటి ఈ సంఘములో అనేక మంది నమ్మారు, కానీ వాక్యములో నిలవలేదు. అందుకే వారి కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు, వారింటిలో నెలకొకసారి అయిన ప్రార్థన, ప్రార్థన సంవత్సరం ప్రార్థనలో ఏమి
అనేక మంది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యములో నిలిచిన వారు శిష్యులు మాత్రం కాదు, వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుంది. కుటుంబ ప్రార్థన మాత్రం కాదు, వారు ఇతరులకు యేసు ప్రభు చెప్పి వారిని మందిరానికి తీసుకొచ్చి ఆ, ఆ, ఎవరైతే వాక్యములో ఉంటారో వారు అన్ని సమయాల్లో వాక్యాన్ని విడిచి ఆ, సోదరి బాప్తిసం బాప్తిసంకి వెళ్ళింది. ఇలా ఆదివారం మేము మందిరానికి వెళ్ళాలని వారి ఇంట్లో. అప్పుడు ఎందుకు వెళుతున్నా? నేను రక్షింపబడినాను, ఆయన బిడ్డగా మార్చబడినాను, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం పొందుకున్నాను చెప్తే, బాప్తిసాన్ని ఆదివారం కదా ఈ పొందుకున్న బాప్తిస్తాన్ని కానీ పాపానికి దానికి వాక్యం నిలబడకుండా అనుసారంలో వాటిని వాక్యాన్ని వాక్యాన్ని చేస్తున్నారు. బైబిల్ గ్రంథములో యోహాను 1వ అధ్యాయము 1వ వచనములో మీరు చదువుకున్నట్లయితే, యోహాను 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ఏది సమస్తము ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారానే సమస్తము కలిగింది. ఆదియందు వాక్యంగా ఉన్నాడు, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండింది, ఆ వాక్యమే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి. సమస్తం ఈ భూమిలో ఉన్న సమస్తము, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, అమ్మ, మరి సమస్తము ఇంట్లో మనకు కనబడుతుంటే ఇవన్నీ కూడా ఆయన ఆయన ఒక్క మాట చెప్పినప్పుడు ఒక్కటి కలిగింది. ఆమేన్, హల్లెలూయా. 6వ రోజు మాత్రము దేవుడు ప్రత్యేకంగా భూమిలో ఏలడానికి దేవుడు మట్టిని తీసుకొని మానవుడుగా సృష్టించాడు. ఈ ఆత్మను ఊదినప్పుడు మానవుడుగా మారినాడు. ఎందుకంటే దేవదూతలు ఆరాధించడం విడిచిపెట్టడం వల్ల అన్నీ మనము సృష్టించామే, సమస్తమును కలిగించామే, ఇంట్లో ఎవరిని ఉంచుదామని ఆయన ఆలోచించి వెంటనే దేవుణ్ణి ఆరాధించడానికి వారిని ఆదాము అవ్వను. అంటే హల్లెలూయా. కనుక ఆదాము అవ్వను మొదటి దేవుని ప్రియులారా దేవుని స్తుతించడానికి లూసిఫరును ఉంచాడు. మరి రెండవది దేవుని ప్రియులారా యుద్ధము చేయడానికి మరి మిఖాయేలును ఉంచి, మరి మరి మన ప్రార్థనలన్నీ కూడా మన దగ్గర నుండి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి గాబ్రియల్ దేవదూతను ఉంచాడు. అయితే ఈ యొక్క దేవుని ప్రియులారా లూసిఫర్ ఏం చేశాడంటే తిరుగుబాటు చేసి వానికి మంచి ఆరాధన వీరుడుగా ఉంచాడు. ఒకసారి తన రెక్కలను పైకెత్తి కిందికి విడిచిపెడితే ఎన్నో రాగాలు వచ్చాయి. కీబోర్డ్ ఉంది కదా, వాడు స్థుతించక తిరుగుబాటు చేయడం వల్ల యుద్ధములో ఓడిపోయి యుద్ధములో త్రోయబడినాడు భూమిలో. ఆగైనా భూమిని
సమస్త లాగైన మీటింగ్ ఇప్పుడు దేవుడు మానవుని వాళ్ళిద్దరికీ సమస్త తోటలో ఉంచి పండ్లు తినండి, ఇందులో ఉండే పండును మీరు దేవుడు చెప్పిన ఏ పండును లూసిఫర్ సాతాను రాయబడిన వాడు తినిపించి వారిలో పాపము ప్రవేశించి వారి ఆత్మ నేత్రాలు తెరవబడింది, పాపపు నేత్రాలు తెరవబడి ఆత్మీయ నేత్రాలు ఉన్న బట్టలు అనిపించి ఎప్పుడైతే ఆ పండును తిన్నారో సిగ్గు వచ్చింది, భయం వచ్చింది, దిగులు వచ్చింది. అయితే చెప్తున్నాను, మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు మరి ఆ నమ్మినటువంటి యూదులతో కూడా అంటున్నాడు, మీరు వాక్యమందు నిలిచి, మీరు వాక్యములో నిలిచి, ఎవరు వాక్యములో నిలిచి ఉంటారో రోజు ఉదయము సాయంకాలం వారంలో ఒక్కరోజైనా సేవకుని సంఘాన్ని కొద్దిమంది అయిన ప్రార్థన వాక్యం లేకపోతే ఈ కుటుంబాల్లో ప్రార్థన లేదు. అనేక కుటుంబాల్లో వాక్యం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మరి వాక్యములో నిలిచి ఉండాలి. అప్పుడే మనం చదువుకున్నాము, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు సమస్త కలిగి ఏది ఆయన లేకలేదు. ఆయనలో దేవుని బిడలారా, సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధ లేఖనములో 17వ అధ్యాయం యోహాను సువార్తలో మీరు 14వ వచనం అంటే, యోహాను 17వ అధ్యాయము 14వ వచనములో, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని. హల్లెలూయా. కనుక ప్రియమైన నమ్మిన యూదులతో కూడా అంటున్నాడు ఆయన. ఈ 13వ వచనంలో మీరు 13వ వచనం, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను, వారికి ఈ వాక్యమును ఇచ్చుచున్నాను, నేను లోక సంబంధి కానట్లు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని దేశించును. నీవు లోకములో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించు. హల్లెలూయా. ఈ వాక్యములో వారు లోకము
లోకములో చెప్పేది వీరు చెప్పింది వారిని. అయ్యా, ఈరోజు శ్రమల కాలని ఉపవాసం గుడ్ ఫ్రైడే రోజు, పెద్ద శుక్రవారం రోజు సిలువలో వేసినట్లుగా, శ్రమలు పొందినట్లుగా, పుట్టినట్లుగా కాలి పెట్రోల్ బంక్ ఏరి సిలువను భటులు కొడుతూ వాక్యం చెప్తూ కొనివెళ్తారు. ఈరోజు క్రైస్తవులుగా పాటిస్తూ యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి విన్నడా పరిచర్య. యేసు ప్రభుల వారు బాప్తిసం పొందుకుంటే ఆయన పరిశుద్ధాత్మ చేత 40 పోబడి ఉపాధి చేత పోబడి ఉపవాదిని అతనే పరిచర్యను ఆరంభించారు. రోజు 30 దినాలు శ్రమల కాలం అనేక స్థలాల్లో దేవుని ప్రియులారా ఈరోజు ఉపవాసం ఉంటున్నారు. లేదని చెప్పాలి. సాతాను యేసు ప్రభుల వారు పరిచర్యను ప్రారంభించారు. దేవుని ప్రియ ఎంత బాప్తిసం అప్పుడు ప్రార్థనలు మెలకువగా ఉండి దేవుని పిల్లలారా కోసం నా కోసం 2026వ సంవత్సరాలకు ముందు ఆయన ఉపవాసం ఉన్నాడు, శ్రమలు అనుభవించినాడు, సాతాను జయించినాడు, మరణాన్ని జయించినాడు. మరణం అంటే పాతి పెట్టబడి 3వ రోజు తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, మరలా యేసు ప్రభుని కొట్టి చంపి సమాధి చేయొద్దు. ఒక్కసారి యేసు ప్రభు నీ కొరకు, నా పాపాల కొరకు మరణించి తిరిగి సజీవుడుగా లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. నేను మీతో కూడా మాట్లాడుతున్నాను. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినటువంటి మాట వారికి నీ వాక్యమునిచ్చి ఉన్న 14వ వచనము, మరి యోహాను 17:14లో వారికి ఈ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కాకున్నట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. దేవుని ప్రియులారా, యేసు ప్రభుల వారు లోక సంబంధి కానట్లుగా వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించింది. హల్లెలూయా. యేసు ప్రభు లోక సంబంధి కాదు గనుక మనము కూడా లోక సంబంధిగా ఉండకూడదు. లోకంలో శరీర సంబంధమైన జనాలు చెప్పినట్లుగా మనము ఫాలో చేయకూడదు. గుడ్ ఫ్రైడే రోజు లేకుండా గంజి తాగుతారు. దేవుని ప్రియమైన జనాంగమా, ఏం మాట్లాడుతున్నాను. ఇంట్లో ఎవరైనా చనిపోయి జ్ఞాపకార్థ కూటానికి సంవత్సరం పెట్టినప్పుడు అందరికీ
గా ఎవరికైనా ప్రార్థన వేళ పాపాల కొరకు, శాపాల కొరకు మోయలేదని యేసు ప్రభు ఆ మోయలేని సిలువను ఆయన మోసాడు. సిలువలో యాగమయ్యాడు, కొట్టబడాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టబడాడు. దేవుని ప్రియులారా, ఆయన నీకోసం రక్తము కార్చి వేలాడాడు. ఈరోజు నువ్వు మారు మనసు పొందుకుండే దినమని ఆ రోజైనా ఎవరికైనా స్వార్థను చెప్పి దేవుని శిష్యులుగా మార్చి ఉన్నావా? ప్రతి సంవత్సరము ఆచారాలు చేస్తున్నా కానీ నువ్వు నీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా మార్చావా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా శిష్యులుగా తయారు చేసావా? అమ్మా, నీ స్నేహితులకు యేసు ప్రభుని గురించి తెలియపరిచినావా? వారు మారు మనసు పొందారా? ప్రియమైన వారులారా, యేసు ప్రభు ఒక సంబంధి కానట్లు ఆయన వాక్యంలో నిలిచి వారిని కూడా ఒక సంబంధం అన్నట్లుగా దేవుడు మార్చినాడు. నెంబర్ 1, వాక్యంలో నిలిచి ఉంటే నిశ్చయంగా మీరు ఆయన శిష్యులుగా ఉంటారు. ఆయన శిష్యులు ఎప్పుడు మార్చబడతారో అప్పుడు మీరు లోక సంబంధులు కాదు. లోకములో ఉన్న వారు ఆచరించే పద్ధతిని మీరు గైకొనరు, మీరు వాటి చొప్పున నడవరు. ఎందుకంటే మీరు ఆయన శిష్యులుగా ఉన్నారు గనుక. వాక్యములో బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథము దేవుని ప్రియమైన వారులారా 19వ అధ్యాయము 13వ వచనానికి మనము వెళితే, ప్రకటన రక్తములో ముంచబడిన వస్త్రము ఎవరంట? యేసు ప్రభుల వారు ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడినది. హల్లెలూయా. దేవుని వాక్యమనే నామము ఆయనకు పెట్టబడింది. దేవుని ప్రియ తాను దేవుని ఎలారా చూడండి, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నారంట. ఈ లోకంలో శ్రమలు అనుభవించి వాక్యం బడి ఉన్నవారు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి ఎత్తబడిన తర్వాత అక్కడ మరి దేవుని ప్రియులారా చెప్పబడుతుంది. మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక వాక్యము 14వ వచనం చెప్పబడుతుంది. 14వ వచనం 7వ అధ్యాయంలో, అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్న వారు మహాశ్రమలో ఈ భూమిలో నుండి వాక్యములో నిలబడే కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని జయించాలంటే మనం వాక్యములో ఎక్కడ నిలబడాలి? వాక్యములో నిలబడాలి. ఎవరు వీళ్ళు నిలుస్తారంటే యేసుని వినవారు. వాక్యములో నిలబడి ఆయనకు శిష్యులుగా ఉంటారు. ఎవరికి? యేసు ప్రభుకి శిష్యులుగా ఉంటారు. అందరూ కూడా సిస్టర్ అండ్ బ్రదర్ శిష్యులుగా మార్చబడాలి. వాక్యము
కష్టములో ఉన్నా, పోరాటములో ఉన్నా, యాతనలో ఉన్నా, ప్రియులారా, ఎంత చిన్న ఆకలి నీళ్లు తాగిన దప్పిక తీరలేదు. అనేక ఇబ్బందుల్లో ఉన్నాం, ఉన్నాం. దేవుని వాక్యమేమో క్రిందివాడుగా ఉండవు, పైవాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం రాసినట్టు చదవద్దు చదవద్దు. అయితే మనం కింది వాళ్ళుగానే ఉన్నాం, మనం పై వాళ్ళుగా లేదు. మనం తోకగానే ఉన్నాం, మనం తలగాలే. కారణమేమి? నమ్మి కూడా మనం వాక్యంలో నిలబడలేదు. యేసుప్రభు ప్రియమైన వారిలారా, అధ్యాయంలో 19లో ప్రకటనలో మనము చదువుకున్నట్లుగా రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యమను నామమున దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరిశుద్ధ జీవితం పెట్టినప్పుడు తన పంపి దావీదు రాజు గారు, దేవుని ప్రియులారా, రాసినటువంటి కీర్తనలు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. 19వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. పడిన గుంటల నుండి. ప్రియ సహోదరి సహోదరులా, ఎవరైతే వాక్యములో నిలిచి, ఎవరైతే వాక్యమనే నామములో ధరించుకొని ఉంటారో, వారు కాలంలో మొర్ర పెట్టినప్పుడు ఆయన వాక్యాన్ని పంపించి పరుస్తాడు. ఫస్ట్ తాగాను. కానీ దానికి శక్తినిచ్చాడు, కృపనిచ్చాడు. ఆరవ ప్రభు యొక్క ఆశక్తిని బట్టి ఆయన బలవ తన బిడ్డలకి ఆవకలకి తాలు వచ్చినప్పుడు, ఆయనకు పెట్టినప్పుడు ఆయన తన వాక్కును పంపి బాగు అంటున్నా. నమ్మినటువంటి చెప్తా, మీరు నమ్మి ఆయన వాక్యములో నిలిచి ఉంటే ఆయనకు శిష్యులుగా ఉంటారు. ఆయనకి ఏమి ఉంటారు? మీరు శిష్యులుగా ఉంటారు. హల్లెలూయా. ఏముంటారు? శిష్యులుగా ఉంటారు. రెండవ మాటకి మనం వెళ్దాం. ఇప్పుడు సత్యము మరలా యోహాను సువార్త
మరి 8వ అధ్యాయము మరలా మనము ఆ 31వ వచనములో ఎక్కడ చదివి ఆపేశామో అక్కడి నుండి మరలా చదువుదాం. దేవుని ప్రియులారా, మరలా చదువుకుందాం. మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా యేసుకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. హల్లెలూయా. సత్యమును గ్రహిస్తే సత్యము మిమ్మల్ని వాక్యమును నిలవకుండా శిష్యులుగా లేకుండా సత్యాన్ని ఈరోజు వినేసి వెళ్ళిపోయేవాళ్ళు, వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయేవాళ్ళు వాక్యంలో నిలబడకపోవడం వల్ల, లేకపోవడం వల్ల సంఘ సభ్యులుగా ఉన్నారు. జీసస్ బ్లెస్సింగ్ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ దేవుని ప్రియులారా, వాక్యములో నిలబడకపోతారు. మీరు నాను కానుకలు ఇవ్వచ్చు, పాకాలు ఇవ్వచ్చు, కాలములు ఇవ్వచ్చు, కలుసుకోవచ్చు. వాక్యంలో నిలబడకుండా లేకుండా వాళ్ళలో పాలు పొందిన లోకము ఆగుతుంది. ఎప్పుడైతే మీరు ఉంటారో వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? విడుదల చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియ సహోదరులారా, అందుకే సత్యాన్ని అమ్మివేయొద్దు. డబ్బు నిమిత్తమై, శరీర అనుసారమైన కార్యముల నిమిత్తమై, బంధువుల నిమిత్తమై, బంధువులు చెప్పినట్లుగా నడుచుకోవడం వల్ల దేవుని ప్రియులారా సత్యాన్ని అమ్మి వేస్తున్నారు ఈరోజు అని కదా. అయిన తర్వాత దేవుని మందిరాన్ని, సావాసాన్ని, అపోస్తుల బోధన యందును, సావాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. మీరు ఎవరంటే వాక్యంలో నిలిచి శిష్యులుగా ఉన్నవారు. వీళ్ళు ఎవరంటే సత్యాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులు చనిపోయి తాను ప్రార్థన ఒకటే ప్రార్థన మాట వాక్యం సత్యము స్వతంత్రులుగా చే సత్యమును ఏం చేయాలంట? అప్పుడు సత్యము మిమ్మల్ని
స్వతంత్రులుగా చేయును. దేవుని ప్రియులారా, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సొలొమోను గారు రాసిన సామెతల్లో 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదివితే, సత్యాన్ని అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. హల్లెలూయా. సత్యముతో కూడా పాటు దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. ఏదేదో కొని ఉంచుకో, సత్యాన్ని కొని ఉంచుకో. సత్యమని దేవుని ప్రియులారా, కార్యాలు సత్యాన్ని హైదరాబాద్ తీసుకుని ఆయనకి రాజ్యము చేయాలి. రామిణులు జాబ్ చేసి జాబ్ చేసి పాపను పరిచయం సత్యాన్ని వాళ్ళకి ఇరులకి ద్వారా జాగ్రత్త జాగ్రత్త సుమి అంటున్నా. పాపికి ఆశ చెప్పాను, సత్యాన్ని పరిచయం, సత్యాన్ని మీకు మిమ్మల్ని వాక్యములో నిలిచినట్లు మీరు శిష్యులుగా తయారు కావాలని, శిష్యులుగా ఉండాలని, మీరందరూ అనేకులకు సేవ చేయాలని ప్రభు దైవజనుడు విక్టర్తో కూడా నన్ను పంపించాడు. కిరణ్మయి పాపకు చెప్పాను, దేవుని నేను సత్యాన్ని అమ్మివేయను. సాక్ష్యాన్ని మేము పంచుకో, సత్యాన్ని అమ్మివేయద్దు. కష్టమే వచ్చిన అమ్మివేయద్దు. సత్యాన్ని అమ్మివేస్తుంది. సత్యమైన యేసుక్రీస్తుని ఒకడు అమ్మివేశాడు. వేశాడు, గడవాడు వేసుకొని నాలుక బయటకు వచ్చి చనిపోయినాడు. ప్రియులారా, సమయం మాట చెప్తూ సత్యాన్ని ఇవేయద్దు, డబ్బు నిమిత్తమై ఇవేయద్దు, లోకానుసారమైన జీవితం నిమిత్తమై సత్యమైన యేసుని గ్రహించుకున్న తర్వాత, నీలోకి వచ్చిన తర్వాత నీ ఇంట్లో సత్యము ఉండాలి, నీ హృదయంలో సత్యము ఉండాలి. హల్లెలూయా. మరి మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, మనం బాప్తిసం పొందుకున్నాం, జీసస్ బ్లెస్సింగ్ మందిరంలో ఉన్నాం, సంఘములో ఉన్నాం, సభ్యులుగా ఉన్నాం. ఈరోజు అనేక మంది సత్యాన్ని అమ్మివేయడం వల్ల వారి జీవితంలో నష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు,
కష్టంలో ఉన్నారు, శోధనలో ఉన్నారు. బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది, దేవుని ప్రియులారా, సత్యాన్ని అమ్మివేయొద్దు, సత్యాన్ని కొని ఉంచుకొనుము. దానితో పాటు ఏం ఉంచుకుంటున్నాడు? జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకో అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అవునండి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనములో యేసయ్య ఒక మాటను చెప్పుచున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనములో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ఏమంట ధనమును పోలి ఉన్నది. ఒక్క మనుష్యుడు దానిని కనుక్కొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో కూడా వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. హల్లెలూయా, హల్లెలూయా. అది దొరికినప్పుడు ఏం చేసినాడంట? ఆ ధనము పొలమును, సంతోషముతో కూడా పొలమును కొన్నాడు. హల్లెలూయా చెప్పుదామా? ప్రియా సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం ఎట్లుందంట? పరలోక రాజ్యం ఎట్లుందంట? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక్క మనుషుడు దానిని కనుక్కొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును దొరికిన ధనముతో అంతా అమ్మి కొనుక్కున్నా. పరలోక రాజ్యము ఉన్నదని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, పొలంలో దాచబడిన ధనం, వ్యక్తి తన కుటుంబంలో ఎక్కడైనా ఆ డబ్బుని దాచిపెట్టి లేదంటే చాలా వేదనతో కూడా ఉంటాడు. దొరికిన తర్వాత ఎవరిని అడిగేది? ఎక్కడికి వెళ్ళేది? తర్వాత వెళ్ళి దేనికోసం వచ్చారో దాన్ని కొనుక్కుంటా పరలోకని దేవుడు చెప్తాడు. దేవుని ప్రియులారా, పరిపాలన పొలమయ్య కొని పెద్ద గార్డెను. ఆ గార్డెన్లో దేవుని ప్రియులారా గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళేటప్పుడు అంతా రాజు ఆ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకునేవాడు. ఇంకా దేవుని ప్రియులారా, వయసు అయింది. మరి ఇంటిలో తెచ్చుకుంటే ధనము దొంగలు ఎత్తుకొని ఆ గార్డెన్స్లో ఈ అడుగులని మీటర్ అని చెప్పి ఆయన ఆ గార్డెన్స్లో దేవుని ప్రియులారా ఏం చేశాడంటే మీటర్లతో ఆయన ఒక గోతిని త్రవ్వి ఆ గోతిలో మరి 3 భాగాలుగా చేసుకుంటూ ఇచ్చాడు. మరి ఒక డైరీ తీశాడు. ఆ డైరీలో మొత్తం రాసి పెట్టాడు. అతనికున్న ధనము, అతనికున్న బంగారము అన్నీ కూడా రాసు. మరి దేవుని ప్రియులారా, గోతిలో పెద్ద గోతి త్రవ్వి దానికి మరి ఎంతో ప్లాస్టిక్ ఆ ఇనప పెట్టిలో పెట్టి, ఆ పెట్టిలో మరలా ఇంకొక మరి వెండి పెట్టి దాంట్లో దాచిపెట్టి విధాలుగా ఆయన ఏం చేసినాడంట? ఆ భూమిపై నుండి మరి 100 అడుగులు కాదు, ఒక 30 అడుగులు లోతుకి లోడి మొదట ఒక దాన్ని పెట్టాడు, ధనాన్ని, బంగారాన్ని. మరలా మరి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 15 అడుగులో పెట్టాడు. మరలా మరి 20 అడుగులో పెట్టాడు. అంతా కూడా ఒక డైరీలో రాసిపెట్టి ఆ గెస్ట్ హౌస్లో దాన్ని కూడా గోడలో ఆ పత్రాలన్నీ కూడా దాంట్లో ఉంచి దానికి ఒక మార్క్ వేసి దానికి లాక్ చేసి
రాజు చనిపోయినాడు. ఆ! లేదు. దేశాన్ని పరిపాలన సాగని మరి ఆయన హౌస్‌కెళ్ళాడు. గెస్ట్ హౌస్‌కి వెళ్ళి గెస్ట్ హౌస్‌లో శోధిస్తూ పరీక్షిస్తూ మరలా అక్కడ హేరో మార్క్ వేయబడి ఉంది. దాన్ని చూసాడు. దాన్ని చూసి మరి దాని పక్కలో రాయబడి ఉంది. ఆ రాయబడడం ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే దేవుని మరి దాంట్లో 3 విధాలుగా రాసిన్నాడు. డబ్బులు ధాన్యం ఉంది. దాంట్లో దాన్ని ఎత్తుకున్నాడు. దాన్ని ఎత్తుకొని దాన్ని యారో మార్క్ ఏసింది. ఆ రూట్ వెళ్ళు ఏం చేశాడు? దానిని తోడాడు. తోడినప్పుడు అతనికి ధనము, డబ్బులు, బంగారం ఆయన తరువాత వాల్కుమారుడు రాజయ్య. వాల్కుమారుడు మరలా దాన్ని పరిశోధించి కనిపెట్టి ఆ గోడలో ఉన్నట్టు మరలా వాళ్ళ కుమారుడు అదే విధంగా చేశాడు. మరలా ఆ కుమారునికి దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు కూడా చనిపోయినాడు. మూడో వాడు మరి మరలా పరిశోధించినప్పుడు మూడో వానికి కనిపెట్టి మరలా దానిని వెతికి ఎత్తుకున్నాడు. మరలా ఆ స్థలంలో లోడుకుంటా వెళ్తే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుక్కొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మత్తయి సువార్తలో మరి 13వ అధ్యాయము 45వ వచనములో పరలోక రాజ్యాన్ని గురించి మరలా మాట్లాడుతున్నాడు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ముత్యమును కనుక్కొని పోయి తనకు కలిగినదంతయు దానిని కొనును. 47వ వచనం. మరియు పరలోక రాజ్యం సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వాళ్ళను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. హల్లెలూయా. ఇలాగూ పరలోక రాజ్యాన్ని గురించి చెప్పబడుతూ వస్తుంది. కనుక నేను మాట్లాడుతున్న సత్యమును అమ్మివేయద్దు. సత్యాన్ని కొని ఉంటే సత్యము మిమ్మల్ని నడిపిస్తుంది. సత్యము సర్వ సత్యములోకి నడిపిస్తుంది. ప్రియ బిడ్డలారా, ఆ దినములో యూత్ మాటల ద్వారా వారిని హెచ్చరించాలి, బోధించాలి. ఈరోజు ఈ జీసస్ బ్లెస్సింగ్ తిరుమల ఉన్న కూడా దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. యోహాను 1వ అధ్యాయము 10వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మీరు చదివితే మీరే వాళ్ళు కూడా ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరి ద్వారా కలిగిందంట? కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఈ కృప సత్యాన్ని తీవేయద్దు, జ్ఞానాన్ని తీవేయద్దు, దేవుని బోధనను వివేచనను
వేయద్దు. సత్యాన్ని సత్యాన్ని ప్రతి దినము సత్యము సత్యములో శ్రమలోకి వెళ్ళిపోతాం. సత్యాన్ని వెళ్ళినట్లయితే, వాక్యాన్ని ఎవడైతే విడిచి వెళతాడో సత్యములో అప్పుడు సత్యాన్ని గ్రహిస్తావు. అప్పుడు నువ్వు పూర్ణ మనసుతో కూడా దేవుని ఆరాధించడానికి కుటుంబముగా నువ్వు అప్పగించేవాడుగా ఉంటావు. రండి 1 సమూయేలు 7వ అధ్యాయంలో వాక్యాన్ని చదువుకుందాం. 1 సమూయేలు 7వ అధ్యాయములో ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ వచనములో సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన యెడల అన్య దేవతలను దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇస్తాడు. మనకు ఒక ఉన్న సమూయేలు వారితో చెప్పాడు, దేవుని ప్రియమైన వారులారా, మీరు ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో కూడా ఏం చేయాలి? యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన యెడల. మల్లుకుంటే మీలో మీ ఇంట్లో ఉన్న అశ్రోతు అన్య దేవతలు ఎత్తి తీసి పారవేసిన పూర్ణ హృదయంతో దేవుని తట్టుకు తిరిగితే, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని సేవించడం అంటే ఆరాధిస్తే, ప్రార్థిస్తే ఇశ్రాయేలు విడిపించినట్టు దేవుని తట్టు ఆసు ప్రవక్త వచ్చి పోతా చక్క పెట్టుకో పోయాడు. ఇప్పుడు ఆసు ఏం చేశాడంటే దేవుని తట్టు రండి. గ్రంథం 38వ అధ్యాయం నుండి ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోసు కుమారుడైన యేషయ్య అతని యుద్ధకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొనిమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, తన ముఖమును గోడ తట్టుకు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మళ్ళా ప్రవక్తతో అంటున్నాడు, నువ్వు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో కూడా ఇట్లనుము, ఈ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూసి తిని
ఈ ప్రార్థన అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్షు నీకు ఇస్తాను, మరియు ఈ పట్టణమును కాపాడుతాను, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించి మరలా నీ చేతిలో రాజ్యాన్ని ఇస్తాను. మరి దేవుని ప్రియులారా, మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని వెతకాలి, సేవించాలి. ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అందరూ లేచి నిలబడదాం. వినిన వాక్యాలకు మనము దేవుని సన్నిధిలో అప్పగించుకుందామా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే నిలుస్తారో, మారుతారో, సత్యాన్ని గ్రహిస్తారో, ఆత్మతో కూడా మరి పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో పూర్ణ హృదయముతో దేవునికి అప్పగిస్తారో, ఒప్పుకుంటారో, ఆరాధిస్తారో, వెంటనే ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అడిగిన వెంటనే ఇచ్చేవాడు, పిలిచిన వెంటనే వచ్చేవాడు, అడిగిన వెంటనే చేవాడు, పిలిచిన వెంటనే వచ్చేవాడు. యేసుని వెదకే జీవితంలో, యేసుని అడిగే కుటుంబంలో, యేసుని వెదకే జీవితంలో, యేసుని అడిగే కుటుంబంలో, యేసయ్యా నీవుంటే చాలు, యేసయ్యా నీవుంటే మేలు, యేసయ్యా నీవుంటే చాలు, యేసయ్యా నీవుంటే మేలు. నా మనసంతా నీవే యేసో, నా హృదయాభిలాష నీవే యేసో, నా మనసంతా నీవే యేసో, నా హృదయాభిలాష నీవే యేసో. గ్రహింపలేని కార్యాలు ఎన్నెన్నో మేలలో చేసిదేవే, గ్రహింపలేని కార్యాలు ఎన్నెన్నో మేలలో చేసిదేవే. యేసుని నమ్మే జీవితంలో, యేసుని నమ్మే నివాసంలో, యేసుని నమ్మే జీవితంలో, యేసుని నమ్మే వాసంలో, యేసయ్యా నీవుంటే చాలు, యేసయ్యా నీవుంటే మేలు, యేసయ్యా నీవుంటే చాలు, యేసయ్యా నీవుంటే మేలు. నా మనసంతా నీవే యేసో, నా హృదయాభిలాష నీవే యేసు, నా మనసంతా నీవే యేసో, నా హృదయాభిలాష నీవే యేసో. అడిగిన వెంటనే ఆయన ఇచ్చేవాడు, పిలిచిన వెంటనే ఆయన వస్తాడు. యేసుని వెదికే జీవితంలో, యేసుని అడిగే కుటుంబములో నిశ్చయంగా సమస్తమును చేయడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. మనం ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీరు మాట్లాడిన వాక్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆ దినములో యూదులతో కూడా, నమ్మిన యూదులతో కూడా అన్నారు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే నాకు శిష్యులుగా ఉంటారని. ఈరోజు నాయనా ఈ సంఘానికి వచ్చిన వారితో మీరు నమ్మి నా వాక్యములో నిలిచి ఉంటే మీరు నాకు శిష్యులుగా ఉంటారన్నారు. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారన్నారు. సత్యాన్ని గ్రహించిన తర్వాత పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో
పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించే వాళ్ళుగా ఉంటారు నాయన. నీ బిడ్డలు తప్పిపోకుండా నీ బిడ్డలను రక్షించుకోండి. ఎవరెవరు అప్పగిస్తున్నారు, ఎవరెవరు వాక్యములో ఇంకా నిలిచి ఉండక ఉన్నారు, ఎవరెవరు సత్యాన్ని గ్రహించకుండా ఉన్నారు, ఎవరెవరు పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో అయ్యా ఆరాధించకుండా ఉన్నారు, సేవించకుండా ఉన్నారు, వారు ఇప్పుడే అప్పగించబడునుగాక. ఎవరెవరైతే అప్పగించి నాయన అడుగుతున్నారు వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యములను జరిగించండి ప్రభువా. వారి పిల్లలను దీవించండి నాయన, వారి ఉద్యోగాలను ఆశీర్వదించిన ఆయన, వారి యొక్క రాకపోకలో మీరు వారికి తోడుగా ఉండండి, దీవులతో నింపమని యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.